హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాబ్జీ. ఈపీఎఫ్ఓ విత్డ్రా చేసేటప్పుడు పాస్బుక్ లేదా చెక్ అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. అవును, మీరు ఉన్నది నిజమే. ఇంకో విషయం ఏంటంటే, బ్యాంక్ డీటెయిల్స్ హెచ్ఆర్ వెరిఫికేషన్ లేకుండా యూఎన్కి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా లింక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్లో ఒకటి. అదేంటంటే, ఈపీఎఫ్ఓ సభ్యులు ఎంత ఆసక్తిగా చూస్తున్న మార్పులలో ఇది ఒకటి. అదేంటంటే, ఇంతకుముందు మనం పిఎఫ్ విత్డ్రా చేస్తే తప్పనిసరిగా బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ కాపీలను స్కాన్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం. అలా అప్లోడ్ చేయడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవి. అవి ఏంటంటే, పాస్బుక్ లేదా చెక్ బుక్ సైజు 100 KB టు 500 KB మిడిల్లో ఉండాలి, కరెక్ట్ సైజు ఉండాలి. అలాగే ఈమెయిల్ సైజు ఎక్కువగా ఉంటే మళ్ళీ పోర్టల్ తీసుకోదు. అలా అప్లోడ్ చేయడం వలన పాస్బుక్లో ఏసీ నెంబర్, అకౌంట్ నెంబర్, స్కాన్ కాపీలో అకౌంట్ నెంబర్ సరిగ్గా కనబడకపోవడం వలన క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన ఫీచర్ ప్రకారం పాస్బుక్ లేదా చెక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పాస్బుక్ లేదా చెక్ బుక్ అప్లోడ్ చేసిన అవసరం లేకుండానే పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయకుండా పిఎఫ్ విత్డ్రా చేసినప్పుడు క్లెయిమ్ ఎలా అవుతుంది? క్లెయిమ్ సెటిల్ అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఎలా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. ఈపీఎఫ్ఓ రూల్ ప్రకారం పిఎఫ్ విత్డ్రా టైంలో పాస్బుక్ లేదా చెక్ అప్లోడ్ ఆప్షన్ రిమూవ్ చేసింది. అంటే మనం క్లెయిమ్ చేసేటప్పుడు పాస్బుక్ లేదా చెక్ అప్లోడ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే రిమూవ్ చేసింది. ఇక పాస్బుక్, చెక్ బుక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఆప్షన్ కొందరికి మాత్రమే కాదు, ఈపీఎఫ్ఓ సభ్యులందరికీ వస్తుంది. మీరు ఎంతగా చూస్తున్న వేరే గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో బ్యాంక్ బుక్ వెరిఫికేషన్ చేసినప్పటికీ హెచ్ఆర్ వెరిఫికేషన్ కోసం వేసి ఉండాల్సి వచ్చేది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అందువలన ఈ కొత్త ఫీచర్ వలన హెచ్ఆర్ వెరిఫికేషన్ లేకుండానే యూఎన్కి లింక్ చేయబడుతుంది అకౌంట్ బుక్. మన కేవైసీ ప్రాసెస్లో బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాం కదా, సో దాని ద్వారా యూఎన్కి బ్యాంక్ బుక్ అనేది లింక్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.